నమస్కారం అండి. మనం ఇప్పుడు జాలల్లి విలేజ్ దేవదుర్గ మండలం కింద ఉన్నాం. మనము ఆ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ మన ఆధునిక మార్కెట్ నుంచి వింధ్య అనే వెరైటీ తీసుకొచ్చారు. ఆ వింధ్య అనే వెరైటీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా అన్ని చోట్ల చూసినట్టే ఇక్కడ కూడా వర్షాలు లేవు. కానీ ఈయన ఒక్కసారి అయితే తడి కట్టాడు. ఒక్కసారి తడికి యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే కాయ వచ్చేసి 80 నుంచి 90 కాయల వరకు ఒక్కొక్క చెట్టుకున్నాయి. ఈ గొలుసు కట్టు ఇది సైడ్ బ్రాంచెస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క బ్రాంచ్కి 8 to 9 బోల్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి. ఈ 8 to 9 బోల్స్ ఫామ్ అయిన దాన్ని బట్టి ఇప్పుడున్న స్టాండర్డ్ కాయ సైజుని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మినిమం 10 to 12 క్వింటాస్ అన్నది కంపల్సరీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వచ్చేసి రైతువారి మాటే. ఇది వచ్చేసి దీనికి చూసుకుంటే ఆకు నూకు ఉండడం వల్ల మనకు దోమపోటు కూడా చాలా తక్కువ ఉంది దీనికి. వీళ్ళు స్ప్రేయింగ్ వచ్చేసి 4 సార్లు ఏమో చేశారు వీళ్ళు, నాకు తెలిసి స్ప్రేయింగ్ 4 times చేస్తేనే దోమపోటు కూడా లేదు, ప్లస్ బెట్టకు కూడా బాగా తట్టుకుంది. మెయిన్ ఈసారి వర్షాలు లేనందువల్ల అన్ని చోట్ల ఎక్కడ కూడా ఇట్లాంటి రకం మేము ఇప్పటివరకు చూడలేదు, ఇంత సెట్ అయ్యే రకం. వీళ్ళు కూడా అనడం ఏమంటే ఇక్కడ అన్ని వెరైటీస్తో కంపేర్ చేస్తే మన వింధ్య అనే వెరైటీ అన్ని రకాలుగా బాగా తట్టుకుంది, బెట్టకు కూడా బాగా తట్టుకొని ఇంతవరకు వచ్చింది. అది కూడా తడి ఇప్పుడే కడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 100 రోజులు దగ్గర అవుతుంది పంట. ఇది ఈయన రైతు అండి.